వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసినటువంటి కాక్రోచ్ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద చర్చకి దారితీసింది. అణిచివేతకు గురైనటువంటి వాళ్ళని కాక్రోచ్లతో పోలుస్తూ చేసిన ఆ వ్యాఖ్య ఇప్పుడు ఆయనకే ఒక రాజకీయ పరీక్షగా మారింది అనేటువంటి విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు దూకుడు పెంచుతున్న వేళ జగన్ కూడా అదే పోరాటంలో భాగస్వామి అవుతారా, లేక ఇప్పట్లాగే తటస్థ వైఖరినే కొనసాగిస్తారా అన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు చేపడుతున్నటువంటి ఆందోళనలు, కొన్ని విద్యార్థి సంఘాల నిరసనలు, పార్లమెంటు వెలుపల జరుగుతున్నటువంటి రాజకీయ వేడి జాతీయ రాజకీయాల్ని కొత్త దిశగా తీసుకెళ్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ పార్టీల వ్యూహాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా చాలా వరకు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీకి కూడా ఈ మారుతున్నటువంటి సమీకరణాలు ఒక కొత్త రాజకీయ ఎంపికను ఏమైనా అందించగలుగుతాయా అనే చర్చ కూడా సాగుతోంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఎన్డీఏలో ఉంటారా అంటే డైరెక్ట్గా లేరు, ఇండైరెక్ట్గా ఎన్డీఏతోటే ఉన్నారు, లేదు ఇండియా కూటమితోటి వెళ్తారా అన్నటువంటిదే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటిది. సో వైఎస్ఆర్సీపీకి ఇప్పటివరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద డైరెక్ట్గా అటాక్కి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడింది. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామి కూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది. ఈ డబుల్ స్టాండర్డ్ వైఖరిని ప్రత్యర్థి పార్టీలు తరచూ ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఒకవేళ జగన్ కూడా బీజేపీ మీద బహిరంగ రాజకీయ పోరాటానికి సిద్ధమై ఇండియా కూటమి కనుక దగ్గరైతే అది ఆయన రాజకీయ దిశలో చాలా పెద్ద మార్పుగా పరిగణించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్తో గత విభేదాలని పక్కన పెట్టి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష ఐక్యతకి ఆయన మద్దతిస్తారా అన్నది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అయితే అడ్డంకులు కూడా బాగానే ఉన్నాయి. ఈ మార్గం రాజకీయంగా అంత సులభం కాదనేదే విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్ మీద కొనసాగుతున్నటువంటి వివిధ దర్యాప్తులు, న్యాయపరమైనటువంటి కేసులు, వీటి నేపథ్యంలో కేంద్రంతో పూర్తి స్థాయి రాజకీయ ఘర్షణ ఆయన వ్యూహం మీద ఏమైనా ప్రభావం చూపుతుందా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీని మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్ధారణకు రావడం అనేది సాధ్యం కాకపోయినప్పటికీ రాజకీయాల్లో ఈ అంశం కూడా ఒక కారకంగా పరిగణించబడుతోందనేదే పరిశీలకుల అభిప్రాయం. సో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సహా పలువురు రాజకీయ విశ్లేషకులు గతంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. భారత రాజకీయాల్లో అరెస్టులు, జైలు జీవితం కొన్ని సందర్భాల్లో నాయకులకి రాజకీయ సానుభూతిని పెంచిన ఉదాహరణలు ఉన్నాయంటూ వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ ఒకేలా ఉండదు అని, అది కేసుల స్వభావం, అలాగే ప్రజల యొక్క అభిప్రాయం, రాజకీయ పరిస్థితులు వీటి మీద ఆధారపడి ఉంటుంది అని కూడా అందరూ గుర్తు చేస్తున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటివి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది బీజేపీతో రాజకీయ దూరాన్ని స్పష్టంగా ప్రకటించి ఇండియా కూటమి వైపు అడుగులు వేయడం. రెండోది ఇప్పట్లాగే రాష్ట్రంలో కూటమి మీద పోరాటం చేస్తూ కేంద్రం మీద పరిమితమైనటువంటి విమర్శలతో తటస్థ రాజకీయాన్ని కొనసాగించడం. ఇక్కడ పరిమితమైనటువంటి విమర్శలు అంటే పెద్దగా ఏమీ లేవు, అసలు విమర్శ అనేదే లేదు. ఇక మూడోది జాతీయ రాజకీయాల్లో స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకుండా కేవలం రాష్ట్ర రాజకీయాలకి మాత్రమే పరిమితం అవ్వడం. సో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఈ 3. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇండియా కూటమికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి వ్యాఖ్య కూడా చాలా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని. ఒకవేళ ఆ పైనుంచి అధిష్టానం నుంచి ఏమన్నా కావాల్సినటువంటి భరోసా వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా గోడ దూకేసి అటు వెళ్ళిపోతాడు అన్నటువంటి అభిప్రాయం కూడా చాలామందిని వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కాక్రోచ్ వ్యాఖ్య ద్వారా అణిచివేతని ఎదుర్కొనే ధైర్యం గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే సందేశాన్ని తన రాజకీయ నిర్ణయాల్లో ప్రతిబింబిస్తారా, లేక ప్రస్తుత వ్యూహాన్నే కొనసాగిస్తారా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సో బీజేపీతో సంబంధాల మీద స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారా, లేదా ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తారా, లేక ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి ఈ రాజకీయ సమతుల్యతనే కొనసాగిస్తారా? ఈ ప్రశ్నలకి వైఎస్ఆర్సీపీ భవిష్యత్ రాజకీయ దిశని నిర్ణయించే కీలక అంశంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏ గట్టునుంటారు? మీరేమనుకుంటున్నారో మీరు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.